హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అన్విత. ఈరోజు మీ ముందుకొస్తున్న కథ నా జీవితంలో ఎవ్వరికీ చెప్పని రహస్యం. ఇది బావతో జరిగిన కథ కాదు. ఇది ఒక అందమైన పెళ్లైన అమ్మాయి నన్ను ఏడుస్తూ అడిగిన సహాయం. ఆమె పేరు ప్రియా. హైదరాబాదులో ఎంఎన్సీలో జాబ్. పెళ్లై 2 ఏళ్లయింది. కాని ఆ 2 ఏళ్లలో ఒక్క రాత్రి కూడా సరిగ్గా జరగలేదు. ఆమె భర్తకి అంగస్తంభన సమస్య. డాక్టర్లు, మందులు, ఆయుర్వేదం, మొలకలు, డ్రై ఫ్రూట్స్ ఏమీ పనికాలేదు. ప్రియా రోజు రాత్రి ఏడుస్తూ పడుకుంటుంది. ఒక్కటే కోరిక, నాకు పిల్లలు కావాలి, నన్ను తల్లిని చెయ్యండి అని. ఒకరోజు నా డిఎంలో మెసేజ్ వచ్చింది. అన్విత, నీ కథ చదివా. నువ్వు చాలా ధైర్యవతివి. నాకు నీ సహాయం కావాలి. నా గోప్యత 100% సేఫ్ అయితే చెప్తాను అని. నేను ఒప్పుకున్నా. ఆ తర్వాత ఆమె ఫోటో పంపింది. నయనతార లాంటి అందం, మెత్తని చర్మం, పెద్ద చత్తీలు, గుద్ద పెద్ద పూలతోట. రోజు వీడియో కాల్స్, న్యూడ్ కాల్స్, సెక్సీ చాట్స్. ఆమె గొంతులో ఏడుపు కలిసి నాకు నీ తమ్ముడు కావాలి అని అడిగింది. చివరికి ఆ రోజు వచ్చింది. ఆమె భర్త విజయవాడ వెళ్లాడు. 3 రోజులు ఇల్లు ఖాళీ. నేను బస్సు ఎక్కి హైదరాబాద్ చేరా. ఫ్లాట్ 103 ముందు నిలబడగానే డోర్ తెరుచుకుంది. ప్రియా రెడ్ చీరను, మల్లెపూలు, రూమ్ అంతా రెడ్ లైట్స్, శోభనం రూమ్ లాగా. ఆమె నన్ను లాక్కుని లోపలికి లాక్కెళ్ళి డోర్ లాక్ చేసింది. నా రంకుముగుడా, 2 ఏళ్లలా ఎదురుచూసిన రోజిది అని గట్టిగా హగ్ చేసుకుని నా పెదాలు పీకేసింది. 5 నిమిషాలు లిప్ లాక్. నా చేతులు ఆమె సాఫ్ట్ పిర్రల మీద, ఆమె చేతులు నా తమ్ముడి మీద. ఆ తర్వాత నన్ను బెడ్రూంలోకి ఎత్తికెళ్లి పడేసింది. చీర పైకి లేపి గుద్దలో వేలు పెట్టాం. ఆమె మెలికలు తిరిగింది. జాకెట్ విప్పాం, బ్రా తీశాం. ఆ పెద్ద చెత్తిలు చూసి మతిపోయా. 2 నోట్ల పెట్టుకుని చీక. అబ్బా అన్విత, నా వల్ల కాదురా అని అరుస్తోంది. ప్యాంటీ చింపేశాం. ఆమె పూలతోట క్లీన్ షేవ్, నాలుక పెట్టాం. ఆమె నా మొహం గట్టిగా ఒత్తుకుంది. అమ్మా ఇజ్ అని అరుస్తోంది. ఆ తర్వాత నా తమ్ముడు రెడీ. ప్రియా మొదటిసారి చీకింది. 5 నిమిషాల్లో ఆమె నోట్లో మింగుతా చేశా. నెక్స్ట్ టైం నా పూలతోటలోని మింగుతా, వేస్ట్ చేయొద్దు అని ముద్దు పెట్టింది. ఆ తర్వాత డాగీ స్టైల్. ఒక్కసారిగా పూలతోటలోకి తోసా. ఆమె శరీరం మొత్తం ఊగుతోంది. అదిరా, ఏస్, దెంగురా, నన్ను తల్లిని చెయ్యి అని అరుస్తోంది. నేను ఫుల్ స్పీడ్, గదంతా తప్ తప్ శబ్దాలు. చివరికి పూలతోటలోనే మింగుతా చేశాం. ఆ రోజు 4 రౌండ్స్. రాత్రి డిన్నర్ తినిపించుకుని మళ్ళీ 1 రౌండ్. హగ్ చేసుకుని పడుకున్నాం. ఆమె ఏడుస్తూ, థ్యాంక్స్ రా, నన్ను తల్లిని చేశావు అంది. మరుసటి రోజు ఇంకా ఎక్కువ. బాత్రూంలో, కిచెన్లో, సోఫాలో, ఎక్కడ పడితే అక్కడ. కాని 3వ రోజు మధ్యాహ్నం 2 గంటలకి ప్రియాకి భర్త కాల్. నేను ఇప్పుడే హైదరాబాద్ దిగా, హోం వస్తున్నా అని. ఆ క్షణం మా ఇద్దరి మొహాలు ఈటలు తెల్లబడ్డాయి. ప్రియా గబగబా నా బట్టలిచ్చింది. నేను వెనక్కి డోర్ నుంచి బయటకు వచ్చాం. కిందికి దిగుతుంటే లిఫ్ట్ ఓపెన్ అయింది. ఆమె భర్త లోపలికి వస్తున్నాడు. నేను ముఖం దాచుకొని సిడీల మీదుగా పరుగు పెట్టా. దా రోజు నుంచి ప్రియా నాకు మెసేజ్ పంపలేదు. కాని 2 నెలల తర్వాత ఒక మెసేజ్ వచ్చింది. అన్విత, నేను ప్రెగ్నెంట్, నీవు నా బిడ్డ తండ్రివి, థ్యాంక్స్ రా, నా జీవితం మార్చావు అని. అది చదివినప్పుడు నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఇంతకంటే పెద్ద సంతోషం ఏముంటుంది? ఇదే నా 2వ సీక్రెట్ స్టోరీ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరికైనా ఇలాంటి సీక్రెట్ ఉంటే DM చేయండి. మీ గోప్యత 100% సేఫ్.